మార్నింగ్ 5 లేసి ఫ్లైట్ ఎక్కడి వరకు వచ్చిందని చూస్తున్నా. ఖత్తర్ అయితే దాటింది. ఇంకా నేనైతే ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోవాలా. ఎందుకంటే ఈ రోజు ఇండియా నుంచి కువైట్ కి అయితే ఒక స్పెషల్ పర్సన్ అయితే వస్తున్నారు. వాళ్ళని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. అది ఎవరు అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, తెలుస్తుంది. ఇంకా ఎయిర్పోర్ట్ రోడ్ ఎక్కగానే ఒక పెద్ద ప్లేన్ అయితే కనిపించింది. ఆ ప్లేన్ ఏ కంపెనీతో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్ళక ముందు అయితే మన్న దగ్గరకు వచ్చా. మన్న దగ్గర రాగానే నాకు కాఫీ కావాలని చెప్తే మన్న అయితే అరబిక్ గవా అయితే తీసుకుని వచ్చాడు. మన్న కూడా వస్తా అన్నాడు ఎయిర్పోర్ట్ కి. మన్నని తీసుకుని అలా కాఫీ తాకుంటా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసినాను. ఇదైతే టెర్మినల్ 4. ఇక్కడ ఎక్కువ వచ్చేది కువైట్ వాళ్ళు వస్తారు. మన వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ మీకు చూడడానికి అందరూ అయితే మన ఇండియా వాళ్ళలాగే కనిపిస్తున్నారు. కానీ వీళ్ళు అయితే కొంతమంది శ్రీలంక వాళ్ళు ఉన్నారు, ఇంకా బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అందరూ వస్తున్నారు. నాకు కావాల్సిన స్పెషల్ పర్సన్ అయితే రాలేదని నేను ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. అప్పుడైతే బయటకు వస్తున్నా స్పెషల్ పర్సన్. ఆ స్పెషల్ పర్సన్ ఇంకెవరో కాదు, మా అమ్మ అయితే కువైట్కి వచ్చింది. ఇంకా మా అమ్మ కళ్ళలో ఒక పక్క బాధగా ఉంది, ఇంకో పక్క ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరిని పిల్లలు వదిలేసి వచ్చానని, ఇంకా నేను ఇక్కడ ఉన్నా అని ఆనందంగా ఉంది. ఇంకా మా అమ్మని తీసుకుని నేరుగా మా పెద్ద మేటి దగ్గరికి అయితే తీసుకొని వచ్చా. ఇక్కడ 2 రోజులు ఉంటుందని చెప్తే మా అమ్మ, అందుకని నేను ఇక్కడికి వచ్చాము. ఇంతవరకు వీడియో చూస్తుంటే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పార్ట్ 2లో కలుద్దాం.